ఎప్పుడైనా సోమవారం ఉదయం లేవగానే అబ్బా మళ్ళీ మొదలైంది, ఇంకా ఎన్ని సంవత్సరాలిలాగే కష్టపడాలి అని అనిపించిందా? మనలో చాలామందికి అలా అనిపిస్తుంది. టిమోథీ ఫెరీస్ రాసిన ద 4 Hour Work Week అనే ఈ పుస్తకం సరిగ్గా ఈ ప్రశ్నకు ఒక కొత్త సమాధానమిస్తుంది. ఈరోజు మనం తక్కువ పని చేస్తూ ఎక్కువ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. మనందరి మైండ్లో ఒక ప్లాన్ ఉంటుంది. ఏంటంటే బాగా కష్టపడి పనిచెయ్యాలి, డబ్బు సంపాదించాలి, 60 ఏళ్ల వచ్చాక రిటైర్ అయిపోయి హాయిగా బ్రతకాలి. కాని ఆ రిటైర్మెంట్ కోసం మన యవ్వనాన్ని, మన జీవితాన్ని పక్కన తెక్కేయడం కరెక్టేనా? ఈ పుస్తకం సరిగ్గా ఈ డిఫర్డ్ లైఫ్ ప్లాన్ అనే ఆలోచనను బద్దలు కొడుతుంది. ఇక్కడే ఈ పుస్తకం మనల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతుంది. కోటీశ్వరుడిలాంటి లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలంటే నిజంగా మన అకౌంట్లో ₹1,00,00,000 ఆ డబ్బు లేకుండానే ఆ స్వేచ్ఛను, ఆ లైఫ్ స్టైల్ని ఇప్పుడు ఈ క్షణంలో పొందడం సాధ్యమేనా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఉన్న ఆలోచన మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. నిజానికి మనకు కావాల్సింది బ్యాంక్లో ఉన్న ₹1,00,00,000 కాదు, ఆ ₹1,00,00,000తో వస్తాయనుకునే అనుభవాలు. అంటే ప్రపంచాన్ని చుట్టిరావడం, మనకిష్టమైన పనులు చేయడం, మన వాళ్లతో టైం స్పెండ్ చేయడం. సో ఫెరీస్ ఏమంటాడంటే ఆ అనుభవాలకి డబ్బుకి మధ్య ఉన్న లింక్ని మనం బ్రేక్ చెయ్యాలి. మరి అలాంటప్పుడు ఈ పాత పద్ధతిని వదిలేసి ఈ కొత్త మార్గంలో వెళ్లేవాళ్లని ఏమని పిలవాలి? వాళ్లే నవ్య ధనవంతులు లేదా ద న్యూ రిచ్. ఎవరు నవ్య ధనవంతులు? వీళ్ళు రిటైర్మెంట్ కోసం 60 ఏళ్లు వెయిట్ చేసేవాళ్లు కాదు. వీళ్ళు ప్రతి నెల, ప్రతి ఏడాది చిన్న చిన్న మినీ రిటైర్మెంట్స్ తీసుకుంటారు. వీళ్ల దృష్టిలో అసలైన సంపద డబ్బే కాదు, వాళ్లకు నచ్చినప్పుడు, నచ్చిన చోటు నుండి పనిచేసుకోగలిగే స్వేచ్ఛ. అదే టైమ్ అండ్ మొబిలిటీ. ఇక్కడ చూడండి, ఈ 2 జీవితాల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు జీవితాన్ని వాయిదా వేసేవాళ్లు, మరోవైపు జీవితాన్ని ప్రతిరోజూ ఆస్వాదించే నవ్య ధనవంతులు. వీరి లక్ష్యం ఎక్కువ వస్తువులు కూడబెట్టడం కాదు, ఎక్కువ క్వాలిటీ అనుభవాలను పొందడం. తక్కువ చిందరవందర, ఎక్కువ నాణ్యత. సింపుల్గా ఇదే వీరి ఫిలాసఫీ. అయితే ఈ కొత్త జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? దీనికే ఫెరిస్ లైఫ్ స్టైల్ డిజైన్ అనే పేరు పెట్టాడు. అంటే మన జీవితానికి మనమే ఒక బ్లూ ప్రింట్ గీసుకోవడం అన్నమాట. మీ ఉద్యోగానికి తగ్గట్టు మీ జీవితాన్ని మార్చుకోవడం కాదు, మీకు కావలసిన జీవితానికి తగ్గట్టు మీ పనిని, మీ ఆదాయాన్ని మార్చుకోవడమే లైఫ్ స్టైల్ డిజైన్. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా? ఈ జీవనశైలిని సాధించటానికి రచయిత ఒక సింపుల్ 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ని ఇచ్చారు. అదే DEAL మెథడ్. ఈ ప్లాన్ పేరు DEAL. డి అంటే డెఫినేషన్, రోజుకు 8 గంటలు పనిచేయాలి లాంటి పాత రూల్స్ని పక్కన పెట్టి కొత్త రూల్స్ క్రియేట్ చేసుకోవడం. ఈ అంటే ఎలిమినేషన్, మన టైంని వేస్ట్ చేసే అనవసరమైన పనులను, మీటింగ్స్ని లైఫ్ నుండి తీసేయడం. ఏ అంటే ఆటోమేషన్, మనం యాక్టివ్గా పని చేయకపోయినా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించి పెట్టే సిస్టమ్స్ని తయారు చేసుకోవడం. ఇక ఫైనల్గా ఎల్ అంటే లిబరేషన్, ఆఫీస్కే అతుక్కోకుండా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పని చేసుకునే స్వేచ్ఛను పొందడం. ఈ 4 కలిస్తేనే అసలైన ఫ్రీడమ్ వస్తుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది కదా, కానీ నిజంగా ఎవరైనా ఇలాంటి లైఫ్ని లీడ్ చెయ్యగలరా? లేక ఇదంతా పుస్తకాల్లోని మాటలేమా? ఈ ప్రశ్నలకు రచయిత తన సొంత జీవితాన్నే మన ముందు ఒక ఉదాహరణగా పెడతాడు. ఈ ప్రయాణం మొదలుపెట్టాలంటే కావాల్సిన అతి ముఖ్యమైన మైండ్ సెట్ ఇదే. మన చుట్టూ ఉన్న చాలా రూల్స్ ఎవరో క్రియేట్ చేసినవే. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అనేవి ఏమీ మార్చలేనివి కావు. సైన్స్, లా తప్ప మిగిలిన చాలా రూల్స్ని మనం మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ ఒక్క ఆలోచన మనకు చాలా పవరిస్తుంది. ఇది టిమ్ ఫెరిస్ సొంత కథ. 2003లో అతను నెలకు $40,000 పైగా సంపాదిస్తున్నా ఆ జీవితం అతనికి నరకంలా ఉండేది. రోజుకు 12 గంటల పని, నో రెస్ట్. అందుకే 2004లో అన్నీ వదిలేసి యూరప్కు వెళ్ళిపోయాడు. అక్కడ వారానికి కేవలం ఒకే 1 గంట ఈమెయిల్స్ చెక్ చేస్తూ తన వ్యాపారాన్ని రిమోట్గా నడిపాడు. ఆశ్చర్యమేంటంటే అతని ప్రాఫిట్స్ 40% పెరిగాయి. తక్కువ పనిచేసినప్పుడు అతని వ్యాపారం ఇంకా బాగా నడిచింది. తను చెప్పిన సిద్ధాంతాలు పనిచేస్తాయని తనే ప్రూవ్ చేసుకున్నాడు. చివరిగా చాలామంది అనుకుంటారు, ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదేమో అని. కానీ
రచయిత సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చెప్తారు. ఈ మాటలు గమనించండి. సాధారణంగా కష్టకాలంలో అనిశ్చితి ఉన్నప్పుడు మనం భయపడి వెనక్కి తగ్గుతాం. కాని ఫెరీస్ ఏమంటున్నాడంటే, అందరూ భయపడుతున్నప్పుడే కొత్తదనాన్ని ప్రయత్నించడానికి మనకు బెస్ట్ ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఎందుకంటే ఆర్థిక మాంద్యం లాంటి సమయాల్లో వ్యాపారం మొదలుపెట్టడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీకు సహాయం చేయడానికి మంచి టాలెంట్ ఉన్నవాళ్లు కూడా తక్కువ ధరకే దొరుకుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా పాత సేఫ్ పద్ధతులు ఫెయిల్ అవుతున్నప్పుడు జనాలు మీ కొత్త ఆలోచనలను వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టకుండా మనల్నాపుతున్నదేంటి? ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఓకే, నేను ఇది ప్రయత్నిస్తే చెత్తగా ఏం జరగవచ్చు? చాలాసార్లు మన భయాలు మనం ఊహించుకున్నంత పెద్దవిగా ఉండవు. కాని మనం ప్రయత్నించకపోతే కోల్పోయే స్వేచ్ఛ మాత్రం చాలా పెద్దది. ఆ స్వేచ్ఛ కోసం ఈ ప్రశ్నతో మొదలుపెట్టండి.